అమరావతి మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. దేవతల రాజధానికి మళ్లీ కళ వచ్చింది. తన కీర్తి అజరామజరం అని మరోసారి అమరావతి చాటబోతోంది. చెదిరిన స్వప్నం సాకారం కాబోతోంది. మొన్నటి వరకు మినుకు మినుకుమంటున్న ఆశల దీపం మహోజ్వల వెలుగుకు దారి చూపబోతోంది. ఒక ఉన్మాది పాలకుని చేత చిక్కి 5 ఏళ్ల పాటు హాహాకారాలు చేసిన అమరావతి తిరిగి జీవం పోసుకుంటోంది. నాటి ముఖ్యమంత్రి 2024లో నేటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుపై ఉన్న అచంచల విశ్వాసంతో జనం ముందుకు వెళ్లారు. రేపటి అవసరాలను అవకాశాలను ఈ రోజే ఆలోచించి ఆచరణలో పెట్టే నేతగా చంద్రబాబుకు పేరుంది. అందువల్లే రాజధాని అమరావతి రైతులు ఆయనపై నమ్మకం ఉంచి ఆయన ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో భూ సమీకరణతో ముందుకొచ్చారు. హైదరాబాద్ హైటెక్ సిటీని నిర్మించడంతో పాటు ఐటీ పరిశ్రమను, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన చంద్రబాబుపై రాజధాని అమరావతి ప్రజలకు కూడా నమ్మకం కలిగింది. అందువల్లే ఆయన ఇచ్చిన పిలుపుతో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలను భూ సమీకరణకు ఒప్పుకున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పేరుతో అమరావతి రాజధాని అని కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు రాజధాని అమరావతిని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రజలు కూటమి పక్షాలకు 164 స్థానాలనిచ్చి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలిచ్చి పక్కన కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంప చెట్లు కానీ, ముళ్ళ చెట్లు కానీ ఇవన్నీ కూడా తొలగించి రైతులందరూ కూడా వారు వాగ్దానం చేశారు. ఏ విధంగా మీరు భూములు ఇచ్చారో, భూములు ఇచ్చినప్పుడు మీకు ఏ విధంగా ఏకైక రాజధాని అమరావతి కొనసాగుతుందని మేము ఏ విధంగా మరి నిర్మాణాలు చేపట్టామో మేము ఈ రోజున దానికి కట్టుబడి ఉన్నాం. మీరందరూ కూడా ఉద్యమాలు ఆపేసేయండి, మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం, అమరావతి నిర్మాణాలు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ఆ రోజు బాబు గారు వాగ్దానం చేయటం మేమందరూ కూడా ఉద్యమాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. మరి ఆ బాబు గారు వెంటనే మాకు ఇవ్వాల్సినటువంటి వార్షిక కవులు కూడా, సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి వార్షిక కవులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న దృష్ట్యా బాబు గారు అధికారంలో రాగానే మాకు ఇవ్వాల్సినటువంటి వార్షిక కవులు మాకు ఇవ్వటం, 5 సంవత్సరాల నిర్మాణాలన్నీ కూడా కుంటుపడ్డాయి. కాబట్టి మరి రైతులకి ఎటువంటి ఉపయోగం లేదు. రైతులు మరి 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు, నిర్మాణాలు ఆగిపోయినాయి. కాబట్టి రైతులకు ఉపాధి కూడా లేదు. కాబట్టి మరో 5 సంవత్సరాలు రైతులకి కౌలు పెంచుతూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలకు కూడా మరో 5 సంవత్సరాలు రాజధాని పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చాలా సమస్యలను ఎదుర్కొన్నామండి. ఆ రాష్ట్ర ప్రభుత్వం మూలాన పెట్టిన ఇబ్బందులు ఏంటి, కేసులు ఏంటి, ఎన్నో మరి మమ్మల్ని రోడ్డు మీద కూడా తినేయకుండా పాదయాత్రలు చేస్తుంటే మా మీద దాడులు చేసి, కరోనా టైంలో మరి ఎక్కడికి ఎవరు టచ్ అవ్వకూడదన్నా కూడా వినకుండా మేము మరి బయట ప్రాంతాలకు వెళ్ళి మరి రాజధాని లేకపోతే ఎంత విధ్వంసం జరిగిద్దో, ఎంత నష్టం జరిగిద్దో, ప్రజలకు ఎంత నష్టం జరిగిద్దో, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఎంతో వివరించి కరోనా టైంలో కూడా బయటకు వెళ్ళి కరోనా టైంలో కూడా మేము శిబిరాల్లో కూర్చొని ఉద్యమం చేశామండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిన రాజధానిలో పిచ్చి మొక్కలు, పిచ్చి చెట్లను తొలగించేందుకు 36 కోట్ల రూపాయలు కేటాయించారు. సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు. జగన్ దెబ్బతో వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలను పిలిపించి చంద్రబాబు మాట్లాడడంతో పాటు వారిని అమరావతి వైపు మళ్లించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఉన్న విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలతో పాటు టాటా ఇన్నోవేషన్ హబ్, బిట్స్ పిలాని, లా స్కూల్, ఎక్స్ఎల్ఆర్ఐ వంటి పలు సంస్థలు రాబోతున్నాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పలు ప్రభుత్వ సంస్థలు, జాతీయ బ్యాంకులు, ఆర్బీఐ, నబార్డ్, అకౌంటెంట్ జనరల్ వంటి పలు కార్యాలయాలు కూడా తమ భవనాలు నిర్మించేందుకు భూములు ఇవ్వాలని కోరాయి. వీటికి భూములు కూడా కేటాయించారు. ఇప్పటికి 45,000 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచారు. రాజధానిలో రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాలైన రహదారులు, విద్యుత్, మంచినీరు వంటి సదుపాయాలు ఏర్పాటు కోసం టెండర్లు పిలిచారు. ఇవి కాకుండా సచివాలయ టవర్స్, రాజధానిలో రహదారులు, హైకోర్టు, అసెంబ్లీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రాజధానిలో న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి వంటి పాలకులు, అధికారుల భవన నిర్మాణాలకు కూడా టెండర్లు పిలిచారు. వీటన్నిటికీ టెండర్లు కూడా ఖరారయ్యాయి. 2014-2019 మధ్య కాలంలో పిలిచిన టెండర్ల కాల వ్యవధి పూర్తి కావడంతో వాటిని రద్దు చేసి కాంట్రాక్ట్ సంస్థలతో రద్దు అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత మళ్లీ టెండర్లను పిలిచారు. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు, హడ్కో,
జర్మనీకి చెందిన KfW బ్యాంక్ 16,000 కోట్ల రూపాయలు, ఇతర జాతీయ బ్యాంకులు కన్సార్టియం మరో 10,000 కోట్ల రూపాయలు, మొత్తం 46,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరయ్యాయి. ప్రపంచ బ్యాంక్, హడ్కో నిధులు మొదటి విడత CRDA ఖాతాలో జమ అయ్యాయి. రాజధానిలో నిర్మాణ పనులు పురోగతి ఆధారంగా ప్రపంచ బ్యాంకుతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో వంటి సంస్థలు తమ నిధులను విడుదల చేస్తున్నాయి. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ ఒక ఇన్స్పెక్షన్ ప్యానెల్ కూడా అమరావతిలో నియమించింది. రాఫ్ట్ ఫౌండేషన్ యూజ్ చేసేది అది కేవలం ఇక్కడ అమరావతి సెక్రటేరియట్లోనే యూజ్ చేశారండి. అలాంటి టెక్నాలజీస్, అధునాతన టెక్నాలజీస్తో షేర్వాల్ టెక్నాలజీ అనేసి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కొత్త టెక్నాలజీస్ అని ఇక్కడ అభివృద్ధి చేశారండి. మనకు కనపడుతున్న బిల్డింగ్స్ 70% బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గతంలో 2014-19 మధ్యలోనే రోడ్స్ కానీ ఏవైనా అవన్నీ అప్పుడే కంప్లీట్ అయినాయి. 2019లో ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం పోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో ఫస్ట్ ఆయన కూడా అప్పుడు ఒప్పుకున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత మాట తిప్పను అని అనేసి అన్నవాడు ఆ రోజే మాట తిప్పేశాడు. ఏంటి 6 నెలల్లోనే మేము రావడంతో ప్రజావేదికను కూల్చేశాడు. ప్రజావేదిక కూల్చేసి ఇక్కడున్న కన్స్ట్రక్షన్స్ని 6 నెలల్లో మేము ఇక్కడ కాదు 3 రాజధానులు అని అనేసి చెప్పారు. ఇక రాజధాని అమరావతికి సంబంధించి నేటికి వైసీపీ కుట్రలు ఆగడం లేదు. మంజూరు చేసే సమయంలో వైసీపీ సానుభూతి పరులు కొంతమంది ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. ఆహార భద్రతతో పాటు రాజధాని భూములకు రైతుల నుంచి బలవంతంగా లాగేసుకున్నారని, సారవంతమైన భూముల్లో పునాదులు లోతుగా తవ్వాల్సి వస్తుందని కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ పర్యటించి ఇందులో నిజం లేదని తేల్చింది. దీంతో ప్రపంచ బ్యాంకు వెంటనే రాజధాని నిర్మాణానికి అవసరమైన 15,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ బ్యాంకు పూర్తి పాలకవర్గం తీర్మానించింది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణం పునఃప్రారంభమైంది. ప్రధాని మోదీ ఈ పనులను పునఃప్రారంభించబోతున్నారు.